హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సగ్గుబియ్యము పచ్చనిపప్పుతోటి కమ్మనైన పాయసం చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి. ఇది మనం పంచదార యూజ్ చేయకుండా బెల్లంతోనే చేస్తామన్నమాట. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా లేదా ఈ దేవీ నవరాత్రులకు ఒకరోజు ఇలా చేసి పెట్టండి. పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. తృప్తిగా ఇంటిల్లిపాది తినొచ్చు. మరి ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా సగ్గుబియ్యము మరీ సన్నటి కాకుండా మరీ లావుగా ఉండే కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండే సగ్గుబియ్యము 1 కప్పు తీసుకోండి. మీరు ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతోటి అరకప్పు కంటే కొంచెం తక్కువగా పచ్చనిపప్పు తీసుకోండి. ఇవి సపరేట్గా శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలండి. ఇవి సపరేట్ బౌల్స్లోకి తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసుకోవాలి. పచ్చనిపప్పులో రాళ్ళు ఏమైనా ఉంటే చూసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసి నానబెట్టాలండి. చక్కగా అవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసి 1 గంట సేపు నానబెట్టండి. సగ్గుబియ్యం పచ్చనిపప్పు నానితే బాగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి. నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. 1 కప్పు సగ్గుబియ్యముకి 6 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. మనకి 6 కప్పులు నీళ్లు పోసుకుంటే మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చనిపప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. అంటే సగం ఉడకాలన్నమాట పచ్చనిపప్పు. ముందుగా 2 ఒకేసారి వేసేయకూడదు. పచ్చనిపప్పు కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి, అంటే సగ్గుబియ్యం కంటే కొంచెం నిదానంగా ఉడుకుతాయి. అందుకని మనం ముందుగా పచ్చనిపప్పు వేసుకొని పచ్చనిపప్పు సగం ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి. నీళ్ళు వంపేసేసుకొని మనం కరెక్ట్గా కొలత పోసుకున్నాం కదండి వాటర్, అందుకని చెప్పి మనం నానబెట్టుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు వంపేసుకొని ఈ సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాను. ఇవి 2 బాగా ఉడకాలన్నమాట. పచ్చనిపప్పు సగ్గుబియ్యము బాగా ఉడకాలి. సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. పచ్చనిపప్పు సగ్గుబియ్యము చేత్తో నొక్కితే మెత్తగా అవుతాయి అన్నమాట. అలా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక 4 స్పూన్లు బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి ఉంచుకుందామండి. ఇట్లాగా నీళ్ళల్లో కలిపి ఉంచేసుకొని మనము ఈ పిండిని కూడా అందులో పోసేసుకోవాలి. సగ్గుబియ్యం పచ్చనిపప్పు ఉడికిన తర్వాత మనం శుభ్రంగా ఉడికిపోయిందండి మెత్తగా సగ్గుబియ్యం పచ్చనిపప్పు. ఇప్పుడు నేను కలిపి ఉంచుకున్న పిండిని బియ్యం పిండి కలిపి ఉంచుకున్న అది పోసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. అందులో ఈ పిండి కూడా బాగా ఉడకాలన్నమాట. ఇంకా ఈలోపు మనము యాలుక్కాయలు కూడా దంచుకుందాము. ఇందులో వేసేసుకుందాము యాలుక్కాయలు. బెల్లం కూడా మనం కరెక్ట్గా 2 కప్పులు తీసుకోవాలండి. మనం 1 కప్పు సగ్గుబియ్యం అదే కొలతతోటి చూపిస్తున్నా. ఆ కప్పుతోటి 2 కప్పులు బెల్లము. నేను మెత్తగా ఏం దంచుకోలేదండి. అంటే అది వేడికి బాగా కరిగిపోయిద్దిలే అని చెప్పి మరీ మెత్తగా ఏం దంచుకోలేదు బెల్లము. ఇందులో వేసేసుకొని కరెక్ట్ కొలతండి. ఇది 2 కప్పులు బెల్లం వేసుకున్నా. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను చూసారా, అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం వేసుకున్నాను. తీపి కరెక్ట్గా సరిపోయింది. నేను పంచదార కానీ ఏం వేయట్లేదండి, అచ్చంగా బెల్లంతోనే చేస్తున్నాను. ఈలోపు నేను యాలుక్కాయలు పప్పు గుత్తితోటి ఇలా దంచేసుకొని ఇట్లాగా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఈ పైన తొక్కతో పాటు వేసేస్తానండి. అది కూడా మంచి అరోమా వస్తుంది అన్నమాట. నేను అది కూడా వేసేస్తాను. తిరుపతి లడ్డూలో కూడా చూసారా, ఆ పీల్తో పాటు వేసేస్తారు వాళ్ళు కూడా. నేను అది పడేయనండి, పైన తొక్క కూడా వేసేస్తాను అన్నమాట. ఈలోపుగా నేను నెయ్యి పెట్టుకొని నెయ్యి కాగినాక జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరి పలుకులు కానీ ఎండు కొబ్బరి పలుకులు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చక్కగా ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత మనము ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని
మనం కాచి చల్లార్చి పెట్టుకోవాలి పాలు. నేను ఇక్కడ వీటికి ఒక 1/2 లీటరు పాలు పోసుకుంటానండి. ఇందులో కరెక్ట్గా సరిపోయిద్ది చిక్కటి పాలు. కాస్త చల్లారిన తర్వాత కాసి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 లీటర్ పోసాను. బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకరోజు డిఫరెంట్గా ఇలా చేసుకోండి. ఇది హెల్దీ కూడా. పచ్చనిపప్పు ప్రోటీను, సగ్గుబియ్యం చక్కగా హెల్త్కి మంచిది, చలవ. ఇంకా పాలు కానీ మనం బెల్లం వేసాం కదా, పంచదార కూడా వేయలేదు, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా కొబ్బరి పలుకులు కూడా వేసుకోవచ్చు మనం ఆ నెయ్యిలో ఫ్రై చేసుకొని. అంతేనండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా చేసుకోండి మీరు ఒకసారి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. సంతృప్తిగా అందరూ నైవేద్యం సమర్పించిన తర్వాత తలా ఒక గ్లాస్ తాగొచ్చు. ఇంటిల్లిపాది కూడా ఇంకా నలుగురికి పెట్టుకోవచ్చు కూడా. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.